నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కార్మిక క్షేత్రంలోని గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కార్తీక మాసం చివరి రోజు కావడంతో విశ్వనాథ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మిగిలిన ఇందిరమ్మ స్వశక్తి చీరల ఆర్డర్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పవర్లూమ్ కార్మిక సంఘం నాయకులు పంతం రవి. భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీసీ కెమెరాలు ప్రారంభం. తంగళ్లపల్లిలో బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కట్టమైసమ్మ గోల్డెన్ టెంపుల్లో అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి అమావాస్య నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కట్టమైసమ్మ పోచమ్మ తల్లులు ఎంతో మహిమాన్వితమైన దేవతలుగా పేరు పొందారని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కొండ ప్రతాప్, మెరుగు సుదర్శన్, అరకాల ఆనంద్, బింగి యజ్ఞగిరి, గోని శ్రీనివాస్, సమ్మయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఒక ప్రత్యున్యంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున అన్న సంతర్పణ ఏర్పాటు జరుగుతుంది. ఈ సందర్భాలల్లో మరి ఎవరే కానీ ఇక్కడ ఉన్న మైసమ్మ తల్లి చాలా పవర్ఫుల్, ఆ పోషమ్మ తల్లి కూడా చాలా శక్తివంతం అనేది మొక్కిన కోరికలను తీర్చే తల్లి కాబట్టి ఇక్కడ చాలామందికి అచ్చిమొక్కిన వాళ్లకు మరి మంచిగా అనిపిస్తుంది. కాబట్టి వారు సంతోషంగా అన్న సంతర్పణకు సహాయపడుతున్నారు. మీలో ఎవరైనా కానీ అన్న సంతర్పణకు మీకు తోచిన విధంగా బియ్యము కానీ మరి పప్పు ధాన్యాలు కానీ ఏ విధంగా కానీ ఇచ్చినట్టయితే ఉంటే మేము ప్రతి నెల అమావాస్య రోజు అన్న సంతర్పణ పెడుతున్నాం. కాబట్టి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ చేయగలరు. జనాలు కూడా చాలా సంతోషంగా అన్నము ఆరగించి అమ్మవారి దీవెనలు తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని పోతున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి అమావాస్యకు వచ్చి అమ్మవారి మీద పేరు మీద ఏమంతా పుట్టిన సందర్భం కానీ ఎలాంటి సందర్భాలలో కానీ అమ్మవారి పేరు మీద ఇక్కడ అన్న సంతర్పణ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి వినవించుకుంటున్నాం. జై బాబా కట్టమైసమ్మ తల్లికి. ఇట్టి దేవస్థానం నుండి ప్రతి అమావాస్యకు సంతర్పణ పెట్టడం జరుగుతుంది. ఈ అన్నదానానికి కానీ వస్తురూపంగా కానీ ఇచ్చేదాతలు సుత ఇస్తున్నారు. వారికి ఆయుష్యాలతో బాగుండాలన్న కోరికతో చెప్తున్నాము. ఇలాగే ఇంకే ఎవరున్నా కానీ మనకు వీరికి వచ్చి దేవస్థానం నంబర్ ఇచ్చినాము. ఆ నంబర్ చేసినా సరే ఇక్కడ ఎవరిని సంప్రదించినా అని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మానవ సేవే మాధవ సేవ అంటారు. అటువంటి సేవ మనం నరావతారాలు ఉన్నాం కాబట్టి మన కాళ్ళు రెక్కలు భగవంతుడు కాబట్టి మనము రాంగా ఏం తీసుకోపోలేదు, కొంగ ఏం తీసుకోపోదు. కాకపోతే ఉన్నప్పుడు మనం దీన్ని దాన రూపకంగా చేసి మనం మీ తల్లిదండ్రులు కానీ మీ వాళ్ళకు అక్కడ పోయిన కాడ ఎటు పోతున్నామో తెలుస్తలేదు. ఈ చూస్తున్నారు మనం చనిపోతున్నాం. కాకపోతే ఉన్నప్పుడే ఇది కొంత సేవ చేసి భావకంగా సందర్భంలో మీరు పాల్గొన్నట్టుంటే మీ తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ మీ పిల్లలు కానీ మంచి జరుగుతుందన్న భావనతో మేము చెప్తున్నాము. అట్లాగే నీళ్ళ దానము, అన్నదానం అంత మించింది ఏది లేదు. మన దగ్గర బంగారం కడ్డీలు ఉన్నా మనం తినలేము, కట్టల రూపాయలు ఉన్నా మనం తినలేము. కాకపోతే ఈ సేవ ఏదో ఇప్పుడే నీ తోసినంత విధానంగా చేయాలని మా యొక్క మనవి. అట్లాగే మా కమిటీ వాళ్ళతో సహకరిస్తున్నారు. మరి వారి పేర్లతో సుత వాళ్ళ కుల గోత్రాలతో చదువు జరుగుతున్నది. అట్లే ఈ మా అన్న డొనేషన్ ఇచ్చిన వారి సుత వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ కట్టమైసమ్మ తల్లి శక్తిమాతలు వాళ్ళని మించి మనం ఏం చేయలేము. వాళ్ళే మోస్తున్నారు, వాళ్ళే కాపాడుతున్నారు. కాబట్టి
వాళ్ళ ఆయుస్సుతో ఆరోగ్యాలతో మంచిగా ఉండాలన్న కోరిక మా యొక్క కట్టమైసమ్మ ట్రస్ట్ అందరి అభిప్రాయం. మీరు ఇదే విధానంగా మాకు ఏదైనా సహకారం చేయాలంటే చేయగలరని మా యొక్క మనవి. అలాగే ఈ గ్రామసీమ కార్తీక మాసం చివరి రోజు కావడంతో పట్టణంలోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి తరించారు. పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం మారుమోగింది. వేకువజాము నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ భక్తులు చేసిన పూజలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम सोमचंद्राय नमः ओम जगद्भाग्ये नमः ओम जगद्गुरवे नमः ओम गोमकेशाय नमः ओम महासेनजनकाय नमः ओम चारुचन्द्रमाय नमः ओम प्रदाय మీరు ఎక్కకుండా ఇటు పక్కకి వెళ్ళి వాళ్ళని రానియండి, ముందటికి వాళ్ళని రాని
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 64 లక్షల చీరల ఆర్డర్లు మాత్రమే ఇచ్చారని, మిగతా ప్రభుత్వ చీరల ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంతం రవి డిమాండ్ చేశారు. ఈ రోజు సుభాష్ నగర్లోని కార్మిక భవనంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవర్లూమ్ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులకు, ఆసాములకు గత 6 మాసాలుగా ఉపాధి చూపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పంతం రవి వెల్లడించారు. తెలంగాణలోని మహిళలందరికీ ప్రభుత్వం తరపున చీర సారె పేరుతో ప్రతి ఒక్క మహిళకు చీర ఇవ్వడం జరుగుతుందని, దీని గురించి ఇప్పటికే 1 కోటి చీరల ఉత్పత్తి కోసం ఆర్డర్లు ఇచ్చామని చెప్పడం సరియైంది కాదని, వాస్తవానికి టెస్కో ద్వారా 64 లక్షల చీరలకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయని, వాటిని సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులు, ఆసాములు అహర్నిశలు శ్రమించి 95% ఆర్డర్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గతంలో ఇచ్చిన ఆర్డర్లు పూర్తి కావడంతో కార్మికులకు ఉపాధి లేదని, మిగతా 36 లక్షల చీరల కొరకు వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వ చీరలు ఉత్పత్తి చేస్తే 10% యారన్ సబ్సిడీ పేరుతో కార్మికుల ఖాతాల్లోనికి సంవత్సరానికి 25 నుండి 30 వేల రూపాయలు నేరుగా జమ చేసేవారని, ప్రస్తుతం ప్రభుత్వం వాటిని ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్నారు. వెంటనే ఆ పథకాన్ని పునరుద్ధరింపజేసి 10% యారన్ సబ్సిడీ కార్మికులకు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు సోమ నాగరాజు, గాజులలింగం, ఎలిగేటి రాజమల్లు, వడ్డేపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులకు చీరే సారె పేరుతో ఇందిరా మహిళా స్వశక్తి చీరల పంపిణీని ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ చీరల ఉత్పత్తి కొరకు సిరిసిల్ల కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పవర్లూమ్ పరిశ్రమను కాపాడాలనే సదుద్దేశంతో ఆ ఆర్డర్ మొత్తం సిరిసిల్లకి ఇచ్చి సిరిసిల్ల కార్మికులకు, ఆసాములకు ఇక్కడి పవర్లూమ్ పరిశ్రమకు ఉపాధి చూపించినందుకు వారికి చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో నిన్నటి రోజున ఉక్కు మనిషి, మాజీ ప్రధాని గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేయడం, ఆ పంపిణీ సందర్భంగా మేము 1 కోటి చీరల ఉత్పత్తి కొరకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉత్పత్తి చేయకపోవడం ఫలితంగానే ఇప్పుడు ఉత్పత్తి అయిన 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో పంపకానికి ఇస్తామని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాస్తవానికి సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు వారు టెస్కో ద్వారా మాకు ఇచ్చిన ఆర్డర్లే 64 లక్షలు మాత్రమే. 64 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే 1 కోటి చీరలకు ఇచ్చినామని చెప్పడం భావ్యం కాదు. మరి ఇప్పటికే ఆ 64 లక్షల చీరల ఉత్పత్తికి ఇస్తే దానిలో సింహభాగంగా సుమారు 95% ఉత్పత్తి చేసి మా కార్మికులు, ఆసాములు అహర్నిశలు శ్రమించి ప్రభుత్వానికి టెస్కో సంస్థకు అందివ్వడం జరిగింది. మరి ఇంకా దాదాపు మాకు ఇంకా 40 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటికే ఇక్కడ కార్మికులు గత వారం 10 రోజుల నుండి చీరల ఆర్డర్ లేక, పని లేక వాళ్ళు ఊరరిస్తుడు బాధపడుతున్నారు. కనుక మిగతా ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో 40 లక్షల చీరలకు సంబంధించిన ఆర్డర్లను వెంటనే సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు, సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో గతంలో ఇక్కడి కార్మికులకు చీరలు ఉత్పత్తి చేస్తే వారికి 10% యారన్ సబ్సిడీ ద్వారా ఇచ్చేవారు. ఆ 10% యారన్ సబ్సిడీ ఇస్తే సంవత్సరానికి మా కార్మికులకు 20 నుండి 25 వేల రూపాయలు అదనంగా వచ్చేవి. ఆ అదనంగా వచ్చిన రూపాయలను మా కార్మికులు వారి పిల్లల చదువుల కొరకు, ఆరోగ్యాల కోసము, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంది. కనుక వెంటనే యారన్ సబ్సిడీని కూడా పునరుద్ధరించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే క్రమంలో సిరిసిల్లాలో పవర్లూమ్ పరిశ్రమకు గుదిబండగా మారిన విద్యుత్ సమస్య ఏదైతే ఉందో ఆ విద్యుత్ సమస్య విషయంలో గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము. ఆ క్రమంలోనే సిరిసిల్లకు చేనేత జౌళి శాఖ మంత్రులు కానీ, సీతక్క గారు కానీ, తదితర మంత్రి వాళ్ళు కూడా సిరిసిల్లను విజిట్ చేసినప్పుడు కూడా మేము విజ్ఞప్తుల ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. కానీ ఆ విషయాన్ని వాళ్ళు పరిష్కరించకపోవడం ఫలితంగా సిరిసిల్లాలోని పవర్లూమ్ పరిశ్రమ
కూనరిల్లే ప్రమాదం ఉంది కనుక వెంటనే విద్యుత్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వామివారి శేషవస్త్రం లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని ఆది శ్రీనివాస్ అధికారులను సూచించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆలయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాట్లు చేసిన 32 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఆలయ ఈ రాజేష్, డి రఘునందన్, ఏఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఏఈఓలు బ్రహ్మంగారి శ్రీనివాస్, విజయకుమారి, జి అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, శ్రీకాంతాచార్యులు, ఇతర ఆలయ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. राजराजेश्वर भीमेश्वर भगवान की जय।
తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ మైనార్టీ బాలికల హాస్టల్, బాలికల ట్రైబల్ హాస్టల్ను ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత సందర్శించారు. హాస్టల్లో అందిస్తున్న భోజన వసతి తీరును పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతలో ఋతుస్రావం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ తినే ముందు బాత్రూం, బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, చలి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉన్ని దుస్తులు ధరించి ఆరోగ్యం కాపాడుకోవాలని, ఆహార పదార్థాల నిల్వలను తయారు చేసే ఆహార పదార్థాలు తయారు చేసే వ్యక్తులను పరిశీలించి వ్యక్తిగత పరిశుభ్రత, కాళ్ళు చేతులు శుభ్రంగా, చేతి వేళ్ల గోర్లు చిన్నగా కత్తిరించుకోవాలని, తలలో వెంట్రుకలు రాలకుండా టోపీ ధరించాలని, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్ ధరించాలని పరిశుభ్రమైన ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, సిహెచ్ఓ బాలచంద్రపులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై ఉన్న 10th క్లాస్ పేపర్ లీకేజ్ కేసు హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బండి సంజయ్ అక్రమ అరెస్టుపై అప్పట్లోనే అమిత్ షా, నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఉదయం 9 గంటలకు హిందీ పరీక్ష అయితే అర్ధరాత్రి బండి సంజయ్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారని, మరుసటి బండి సంజయ్ అత్తమ్మ కర్మకాండ కార్యక్రమాలున్నాయని చెప్పినా పోలీసులు వినలేదని గుర్తు చేశారు. ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని కూడా చూడకుండా అమానుషంగా పోలీసులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్పై ద్వేషంతో అకారణంగా కేసులు పెట్టి వేధించారన్నారు. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ కు చెంపపెట్టన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగల రాజిరెడ్డి, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. షాడో సీఎంగా వ్యవహరించిన కేటీ రామారావు ప్రభుత్వం ఏదైతే 10వ తరగతి విద్యార్థుల పేపర్ లీకేజీ కేసు ఏం లేకున్నా కానీ బండి సంజయ్ గారి మీద పెట్టి అర్ధరాత్రి వారిని గృహం నుండి నిర్బంధించి తీసుకొని వెళ్ళి తెల్లారితే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉందని తెలిపినా కానీ ఏదైతే ప్రజల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ సంఘర్షణే ధ్యేయంగా వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారిని కట్టడి చేయడం కోసం ఆ రోజు దొంగ కేసును వారి మీద అభియోగాన్ని మోపి కేసుతోటి జైల్లోకి పెట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేసును దొంగ కేసుగా వర్ణిస్తూ ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మరి ఈరోజు న్యాయమే గెలిచింది. ఏదైతే అధికార దుర్వినియోగం చేసి భయభ్రాంతులకు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారిని నిర్బంధించిన క్రమంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎదురు తిరిగినట్లయితే ఆ రోజు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి బండి సంజయ్ కుమార్ గారిని 4 పోలీస్ స్టేషన్లు తిప్పి లాస్ట్ కోర్టులో హాజరుపడడం జరిగింది. ఏది ఏమైనా కానీ విజయం ధర్మందే జరిగింది. ఈరోజు రానున్న రోజుల్లో కూడా వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఏదో ఒక నాటికి విజయం పరంపరగా మోగిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులన్నీ తీసేస్తారు. కోర్టు ధర్మం ప్రకారంగా ఎత్తివేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏందని మళ్ళొకసారి చూపెడతాం. అదే రకంగా ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసు కూడా ఏదో ఒక రోజు హైకోర్టు, లోకల్ కోర్టు కొట్టివేయడం జరుగుతుంది. ఆ రోజు కేటీఆర్ సంగతి ఏందని మేము చూసుకుంటాం. ఏదైతే ప్రజల ఆదరణ పొందుతున్న బండి సంజయ్ గారిని కట్టడి చేయడానికి కోసం వందలాది దొంగతనం కేసులు పెట్టిన గత ప్రభుత్వం మరి ఈ రోజు కూడా వాళ్ళు చేసిన అన్యాయాలకు కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కనుక భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ అధికార దుర్వినియోగంతో పెట్టిన దొంగ కేసులన్నీ ధర్మ విజయంతో మేము గెలుస్తామని చెప్పి చేస్తూ 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు పత్తకు లేడు. ఇక్కడ అరగోస పడుతున్న రైతుల యొక్క బాధను తెలుసుకోకుండా జూబ్లీస్ ఎన్నికల్లో విజయం కోసం తిరిగిండు. మరి సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో దొంగ కేసులు పెట్టిన కేటీఆర్ మీద భారతీయ జనతా పార్టీ మా యొక్క ప్రతాపం మీద చూపిస్తామని చెప్పి మీ ద్వారా తెలుస్తున్నాం. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మిక క్షేత్రంలోని గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కార్తీక మాసం చివరి రోజు కావడంతో విశ్వనాథ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మిగిలిన ఇందిరమ్మ స్వశక్తి చీరల ఆర్డర్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పవర్లూమ్ కార్మిక సంఘం నాయకులు పంతం రవి. భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీసీ కెమెరాలు ప్రారంభం. తంగళ్లపల్లిలో బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.